గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అయితే ముఖ్యంగా ఈ జూన్ 10వ తారీఖున అంగారక చతుర్దశి వచ్చింది. ఎవరికైతే వివాహాలు అవ్వటం లేదో, సంతానాలు కలగటం లేదో, అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో, లేదా ఇల్లు కట్టడానికో, వాహనం కొనడానికో, వ్యాపారం పెట్టడానికో, ఇండస్ట్రీలకో రుణం కోసం ప్రయత్నం చేస్తుంటే బ్యాంక్ రుణాలు అవ్వచ్చు, ఏ రుణాలు అవ్వచ్చు, అవి రాక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ అంగారక చతుర్దశి రోజు చాలా విశేషము. ఎవరైతే అంగారక చతుర్దశి రోజును వినియోగించుకుంటారో వాళ్ళందరికీ కోరికలు తీరతాయి. అయితే ముఖ్యంగా ఆ రోజున మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికుల ద్వారా 10వ తారీఖున విశేషంగా కొంతమంది బ్రాహ్మణులు పెట్టి వాళ్ళ చేత ఈ యొక్క అంగారకుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయించడము, అలాగే మండప ఆరాధన చేయించడము, అలాగే దానికి సంబంధించినటువంటి అభిషేకాలు చేయించడము, అలాగే కొన్ని తర్పణాలు చేయించడము, అలాగే ఈ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, సంతాన గోపాల హోమాన్ని, కళ్యాణ గణపతి హోమాన్ని, అలాగే ముఖ్యంగా లక్ష్మీ కుబేర హోమాన్ని, నవగ్రహ హోమాన్ని కూడా ఆ రోజు విశేషంగా చేయించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహము, సంతాన ప్రాప్తి, రుణ విముక్తి, అప్పుల బాధ నుంచి బయటపడడము, కొత్త రుణాలు మంజూరు అవడం జరుగుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలను నిర్వర్తింపజేసి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి దక్షిణ 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యలతో ఇబ్బంది పడే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఇక 14వ తారీఖు జూన్ 14వ తారీఖున సంకటహర చతుర్థి వచ్చింది. ఎవరికైతే కోరికలు తీరక ఇబ్బంది పడుతున్నారో, సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ సంకటహర చతుర్థి రోజు సంకష్టహర చతుర్థి వ్రతం చేయడం వల్ల ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది. కాబట్టి అంత విశేషమైన సంకటహర చతుర్థి వ్రతాన్ని అందరూ చేసుకోండి. ముఖ్యంగా పూజారులు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా మీకు ఈ వ్రతం ఎలా చేసుకోవాలో వ్రత విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. కాబట్టి చక్కగా లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వ్రతం వీడియో వస్తుంది. చక్కగా ఎదురుకుండా పెట్టుకుని మీరు అలా సంకటహర చతుర్థి వ్రతం చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది అని తెలియజేస్తూ, ఎందుకంటే చాలామందికి ఈ వ్రతం చేయడం వల్ల విశేషంగా వాళ్ళకున్న సమస్యలు పోవడం, కోరికలు తీయడం అనేటటువంటిది సాధారణంగా మనందరికీ చెప్తున్నది, అందరూ ఆచరించి దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఆ రకంగా సంకటహర చతుర్థిని వినియోగించుకోండి. ఇది రెండు ముఖ్యమైన విషయాలు. ఇక అసలు విషయం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది. ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే వృశ్చిక రాశి వారి యొక్క గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక ఈ నెలలో చతుర్థ స్థానంలోనేమో రాహు సంచరిస్తున్నాడు, పంచమ స్థానంలో శని, షష్టమ స్థానంలో శుక్రుడు, సప్తమ స్థానంలో రవి బుధుడు, అష్టమ స్థానంలో గురువు, భాగ్యస్థానంలో కుజుడు, దశమ స్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నారు. ఈ కారణంగా మీకు ఈ నెల ఎలా ఉండబోతుంది అన్నట్లయితే కనుక నిజం చెప్పాలంటే కనుక అద్భుతమైనటువంటి నెల, యోగకాలంగా కనపడుతోంది. మంచి కలిసి వచ్చే రోజులు వచ్చే మీకు. కాబట్టి ఏదేమైనా కూడా మంచి జాగ్రత్తలు తీసుకుని, జాగ్రత్తగా కష్టపడి, జాగ్రత్తగా ప్లాన్లు వేసుకుని కొంచెం కష్టపడితే ఈ నెలలో మీరు ఎక్కువ విజయాలు పొందుతారు. ముఖ్యంగా కోర్టు కేసులు లాంటివి ఏమైనా ఉంటే కనుక సునాయాసంగా బయటపడిపోతారు. అలాగే క్రమశిక్షణ చాలా అవసరం మీకు ఈ నెల. అంటే ఏ పని ఎప్పుడు చేయాలో, అలాగే ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో, ఎలా డబ్బులు దాచాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలాంటి అవకాశాలు ఎలా చెగించుకోవాలో, టైంని ఎలా వినియోగించుకోవాలో, కాలాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో, ఇలాంటి విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ నెల. అయితే ఏదైనా కొనేటప్పుడు అమ్మేటప్పుడు కూడా ఈ నెలలో లాభాలు ఉన్నాయి. కాబట్టి భూములు, ఇళ్ల స్థలాలు, పొలాలు లాంటివి, బంగారం లాంటివి, వాహనాలు లాంటివి కొనచ్చు. అలాగే అమ్మడానికి కూడా మీకు బాగా లాభం వస్తుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించి అమ్మడానికి ప్రయత్నం చేయండి, మీకు లాభాలు వస్తాయి. అలాగే ఎవరికైనా ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేసిన అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాలు వెళ్ళడానికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. వీసాలు రిజెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ వీసాలు మంజూరు అవుతాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తితో పాటుగా గృహయోగ్యత, స్థిర నివాస యోగ్యత పర్మనెంట్లు కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ ప్రయత్నాలు చేయొచ్చు. గతంలో ఉన్నటువంటి కోపతాపావేశాల వల్ల ఎవరినైనా దూరం చేసుకున్నా, లేదా ఎవరితోనైనా గొడవపడి విడిపోయినా మళ్ళీ కలుస్తారు. ప్రేమికుల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ మిస్అండర్స్టాండింగ్లు తగ్గి కలయికలు, అన్యోన్యతలు కనపడతాయి. కుటుంబంలో వివాదాలు, సమస్యలు పరిష్కరించుకోవడము, ఆస్తి తగాదాలన్నీ కూడా పరిష్కరించుకోవడము, పెద్ద పెద్ద సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడంతో పాటుగా అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. మీకు రావాల్సిన డబ్బు వస్తుంది, లేదా ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి, లేదా లిటిగేషన్లో ఉన్నటువంటివి ఏవైనా ఉంటే కనుక వాటికి సంబంధించిన వాటి నుంచి మీరు బయటపడతారు. గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు, పథకాలు, లోన్లు, గృహలబ్ధులు, రకరకాలు అనేక రకాల స్కీమ్స్ అన్ని కూడా మీరు పొందడానికి ప్రయత్నం చేస్తే అనుకూలిస్తుంది. అలాగే గృహ నిర్మాణాలు ఆగిపోయినవి ఎదరికి వెళతాయి. దానికి సంబంధించి లోన్లు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా ఇల్లు కోసం ప్రయత్నం చేస్తే మంచి ఇల్లు దొరుకుతుంది. విదేశాల్లో కూడా గృహయోగ్యత కనపడుతుంది. అలాగే గృహంలో ప్రశాంతత,
చేసే పనులు తొందరగా జరగడము, అలాగే మంచి నిర్ణయాలు తీసుకోవడము, ఇష్టమైన వాళ్ళతో ప్రయాణాలు చేయడము, విహారయాత్రలు, తీర్థయాత్రలు, చారుధామ యాత్రలు లాంటివి చేయడానికి ప్రయత్నం చేయడము, అలాగే మనసులో ఉండే కోరికలు ఇతరులతో పంచుకోవడము, కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయడము, విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులు, యంత్ర పరికరాలు, వాహనాలు కొనుగోలు చేయడము, ఎలక్ట్రానిక్ విద్యుత్ వాహనాలు లాంటివి కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా చేసే పని ఎందు శ్రద్ధ కనపడుతోంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకి మంచి నాయకత్వ లక్షణాలు కనపడుతున్నాయి. గొప్ప వ్యక్తితో పరిచయం వల్ల మీకు చక్కని ఆనందం ఏర్పడుతోంది. అలాగే ఏదైనా సేవాగుణం, గోసేవ కానీ, లేకపోతే కనుక మొక్కలు నాటడం కానీ, లేదా ఎవరికైనా లేని వారికి అన్నదానం చేయడం కానీ, లేదా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కానీ, ఇలాగేంట్రా అంటే కనుక దానగుణం, దయాగుణం, సేవాగుణం బాగా పెరుగుతాయి మీలో. చక్కని వాక్పటిమ కూడా కనపడుతుంది. అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా అర్థమవుతుందని చెప్పచ్చు. అలాగే ఏదైనా పరిశ్రమలు పెట్టాలన్నా, వ్యాపారాలు పెట్టాలన్నా మీకు ఈ నెల బాగా యోగిస్తుంది. చిన్ననాటి మిత్రులు కలవడము, అలాగే విడిపోయిన వాళ్ళు కలవడము, కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేద్దామంటే అనుకూలించడము, అలాగే వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వడము, పెద్దవాళ్ళు అంగీకరించడంతో పాటుగా చిన్ననాటి కోరికలన్నీ నెరవేరుతాయి మీకు. అలాగే జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది, చురుకుతనం పెరుగుతుంది. ఏ పని ప్రారంభం చేసినా సరే, కొన్ని ఆటంకాలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యంగా పూర్తవుతుంది, కానీ పూర్తవుతుంది. మీరు కూడా ఏంటంటే చేసే పనిని ఇష్టంతో చేస్తారు, ఎదగాలన్న తపన పెరుగుతుంది, మనోనిగ్రహణ శక్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గొప్ప వ్యక్తిగా మారడానికి అనేక రకాల మార్గాలు అన్వేషించుకుంటారు. ఇప్పటిదాకా చేసిన తప్పులేంటో సరిదిద్దుకోవడము, ధ్యానము, మెడిటేషన్ ద్వారా మంచి నిర్ణయాలు తీసుకోవడం చేసి మీ జీవితంలో మార్పు తెచ్చుకుంటారు. అందుకనే మీకు జనంలో ఆకర్షణ ఏర్పడుతుంది బాగా. అంచేతే జీవిత భాగస్వామితో ఉండే సమస్యలు తగ్గుతాయి. జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు, పెట్టుబడులు, అనుకూలతలు కనపడుతున్నాయి. ఎవరికైనా సరే ఖాళీగా ఉండే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కొత్తగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా, ఏదైనా జీవితంలో వచ్చే మార్పుల కోసం ప్రయత్నం చేసినా అనుకూలిస్తుంది. అలాగే వివాహాది శుభకార్యాలు, వివాహ సంబంధాలు కుదరడాలు, లేదా వివాహం లేనటువంటి వారికి మంచి అమ్మాయిలతో కానీ, మంచి అబ్బాయిలతో కానీ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే సంతానం కోసం చేసే ప్రయత్నాల్లో కానీ, సంతానం కోసం చేసుకునే ట్రీట్మెంట్లో కానీ అనుకూలతలు ఉన్నాయి. అలాగే అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. డబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. మీకోసం కన్నా ఇతరుల కోసము, ప్రేమించిన వాళ్ళ కోసము, కుటుంబం కోసము ఖర్చులు పెడతారు, పాటుపడతారు. అలాగే అన్ని పనులు కూడా మీకు దిగ్విజయంగా ఈ నెలలో పూర్తవుతాయి. తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆస్తులు సంక్రమించడం కానీ, స్త్రీలకు పుట్టిన నుంచి ఆస్తులు లభించడం కానీ, శుభవార్తలు వినడం కానీ కనపడుతున్నాయి. కొత్తగా ఏదైనా సరే వ్యాపారాలు పెట్టాలనుకున్నా, అలాగే ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా మీకు పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గృహం కట్టాలనుకున్నా పర్మిషన్లు వస్తాయి. కాబట్టి చక్కని తెలివితేటలు, వాక్చాతుర్యము, ధైర్య, సాహసోపేతమైన గుణాలు, వీటితోటి మీరు చాలా ఆనందంగా ఈ నెలంతా కూడా ముందరికి వేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ నెలలో ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే పావులు కానీ, తేళ్లు కానీ, జర్రులు కానీ, లేకపోతే కనీసం గొంగళి పురుగులైన వాటితో జాగ్రత్తగా ఉండండి. ఏదో ఒక రకమైనటువంటి వాటితో ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే రాత్రి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే అనవసరమైన వ్యక్తులు నమ్మకండి. వ్యసనాల జోలికి వెళ్ళకండి. షేర్లో డబ్బులు పెట్టకండి. ముఖ్యంగా ఈ యొక్క ఏదైనా లావాదేవీ జరిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే రుణాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. మిగతా అన్ని విషయాలు అనుకూలంగా ఉంది. ఇలాంటి విషయాలు ఇబ్బందులు ఒకసారి అవసరమైతే జాతకం చూపించుకుని అప్పుడు దాన్ని బట్టి ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు, పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు జాతక బలం ఉందా లేదో కూడా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక విద్యార్థులకి ఖచ్చితంగా మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో వాటికి మంచి మార్గం రాబోతుంది. మీకు మంచి అవకాశాలు వస్తాయి. కాలేజీలు కానీ, మంచి సీట్లు కానీ, లేకపోతే ఇక్కడ కాలేజీలో మంచి సీట్లు రావడం కానీ, లేకపోతే మీరు అనుకున్నటువంటి స్కూళ్ళలో జాయిన్ అవ్వడం కానీ, విదేశీ ఉద్యోగం కోసం, విదేశీ చదువు కోసం ప్రయత్నాల్లో కానీ, ఎంట్రన్స్ పరీక్షల్లో రాసేటప్పుడు కానీ చక్కని ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా చురుగ్గా ఉంటారు. ఉద్యోగపరంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. పెద్ద పెద్ద చిక్కుముళ్ళు విప్పుతారు. పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడతారు. అప్రయత్న కార్యసిద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా సంతృప్తికరంగా ఉంటుంది. ఈ నెల వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. బాగా శ్రమ పడతారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు అనుకూలిస్తాయి. రుణాలు మంజూరు అవుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి సమస్యల పరిష్కారము, అందరినీ రుచికరమైన వంటలతో వండించి లేదా మీ యొక్క జీవన విధానంతో అందరినీ మెప్పించుకోవడము, ఆనందంగా సంతోషంగా కాలం గడపడము, దైవ చింతన, దైవ పూజల్లో పాల్గొనడము, భర్తతోటి పిల్లలతోటి ఆనందంగా కాలం గడపడము, ఇరుగు పొరుగు వారితో సఖ్యత కనపడుతుంది. కాబట్టి స్త్రీలకు కూడా అనుకూలంగానే ఉంది. అన్ని రాశి వారి, అన్ని రంగాల వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఈ నెల అనుకూలించే పరిస్థితి ఎక్కువగా ఉంది. కాబట్టి దైవ బలము, గ్రహ బలము పెంచుకోవాల్సిందిగా తెలియజేస్తుంది. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా, ఋత్వికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి గ్రహ జపాలు అని, అలాగే వాటికి సంబంధించిన మండప ఆరాధనలు అని, తర్పణాలు అని, అలాగే
విశేషంగా ఈ రకంగా అభిషేకాలు అని, ఈ రకంగా హోమాలు అని ఇవన్నీ కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. తద్వారా మీకు ఉండే దోషాలు పోయి ఎటువంటి కోరికైనా తీరుతుంది, ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడతారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీడీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా మీరు చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న, వ్యాపార సంస్థలో పెట్టుకున్న, ఆఫీసులో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు, ఐశ్వర్యం పెరుగుతుంది, రుణబాధలు తీరతాయి, వ్యాపారం వృద్ధి అవుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి, వాటిని కూడా మమ్మల్ని సంప్రదిస్తే మేము పంపిస్తాం. ఇక ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువుల బాధ పెరగడము, కోర్టు సమస్యలు, తగాదాలు, లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, భూతప్రేత పిశాచాది గాలు లాంటివి ఏదైనా సంకేతాలు, అలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నా, భయం పడుతూ ఉన్నా, అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా, ఈ యంత్రం కొరియర్ ద్వారా మీకు పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే మేము ఇప్పటిదాకా చెప్పినటువంటి ఫలితాలు మీకు దగ్గరగా వచ్చేయా లేదనే విషయాన్ని కూడా కామెంట్ల రూపంలో పెట్టండి అని తెలియజేస్తూ, అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూలంగా ఉండడానికి ముఖ్యంగా సప్త శనివారాల వ్రతము, 16 సోమవారాల వ్రతము, సంకటహర చతుర్థి వ్రతము, సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇవి చక్కగా మీ ఇంట్లో మీరు చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి కోరికైనా తీరి ఎటువంటి సమస్య పోతుంది. కాబట్టి మీరు ఈ రకమైన వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉండి బ్రాహ్మణులు దొరకక ఇబ్బంది పడినా, విదేశాల్లో ఉన్నా కూడా ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలి, పూజలు ఎలా చేసుకోవాలి, వీటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ వ్రత విధానాలు, పూజా విధానాలన్నీ కూడా వీడియోలు వస్తాయి. కాబట్టి మీరు ఆ వీడియోలు ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లోనే మీ చేతులతో భగవంతుడికి ఆ రకంగా ఆ పూజ, ఆ యొక్క వ్రతాలు చేసుకున్నట్లయితే కూడా మీకు ఎటువంటి కోరికైనా తీరి, ఎటువంటి దోషమైనా పోయి, గ్రహానుకూలత కలిగి మీకు అందరికీ కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ, వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.